తెలంగాణకు పత్రిక లేదు, తెలంగాణకు టీవీ లేదు. తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్. తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు, 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు, ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని డేరా సచ్చా సౌదా బాబా అని ఓ బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాలని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని. నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడికి క్రికెట్ భాషలో చెప్పిన, కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్క కొట్టిండు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు.